Friends, welcome to Teacher Place. Today we are going to discuss about the topic Introduction to Digital Technologies in Education. విద్యలో డిజిటల్ సాంకేతికత గురించి దాని యొక్క పరిచయాన్ని గురించి మనము ఈరోజు మాట్లాడుకుందాం. ఓవర్వ్యూ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ ఇన్ ఎడ్యుకేషన్. ఈ డిజిటల్ టెక్నాలజీ విద్యలో ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. సో వాట్ ఈస్ డిజిటల్ టెక్నాలజీ అంటే ఏంది? ఇక్కడ wide range of electronic tools, systems and resources that can generate, store and process the data. సమాచారాన్ని ఉత్పత్తి చేయడము, నిల్వ ఉంచడము, దాన్ని ప్రాసెస్ చేసేటువంటి ప్రక్రియ ఏదైతుందో దీని ద్వారా రకరకాల సాఫ్ట్వేర్లు, వ్యవస్థలు, పరికరాల ద్వారా చేసేదే డిజిటల్ టెక్నాలజీ. అంటే లైక్ కంప్యూటర్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, దాంట్లో మనం డాటాని జనరేట్ చేస్తాము, సేవ్ చేస్తాము, ప్రాసెస్ చేసి అవుట్పుట్ లాగా మార్చేసి కావాల్సిన రీతిలో పొందుతాము. ఇదంతా డిజిటల్ టెక్నాలజీ. మరి పర్పస్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యలో దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే మనం ఇంటిగ్రేట్ చేయడం అన్నట్టు. సో లర్నింగ్ను ఇంక్రీజ్ ద ఎంగేజింగ్ ఇన్ లర్నింగ్ ప్రాసెస్, అభ్యాసంలో మునిగే విధంగా, అభ్యసనాన్ని సమయాన్ని ఇంకా పెంచే విధంగా ఇది సహకరిస్తుంది అన్నట్టు. సో దట్ ఏంటంటే దానివల్ల వాళ్ళ ఎబిలిటీ కూడా పెరుగుతుంది. స్టూడెంట్స్ యొక్క సామర్థ్యాల పెంపుకు, అభ్యసనాంశాన్ని ఎక్కువగా అభ్యసనాంశంతో ఎంగేజ్ అయ్యే విధంగా, అంటే దాంతోపాటు గడిపే విధంగా ఇది చేస్తుంది టెక్నాలజీ అనేది. ఇక్కడ డిజిటల్ టూల్స్ అనేది ఏంటంటే క్లాస్ రూమ్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేసినాయి. అంటే రెగ్యులర్ క్లాస్ రూమ్తో పాటు ఇది ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఏమవుతుంది, చాలా వేగవంతమైనటువంటి ఫలితాలు, ఖచ్చితమైన అభ్యసనాంశాలు పొందే అవకాశము దీంట్లో ఉంటుంది. సో ఇద్దరికి, టీచర్లకు యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్కు చాలా మోర్ బెనిఫిషియల్ అన్నట్టు ఇది టెక్నాలజీ అనేది. వై డిజిటల్ టెక్నాలజీ మ్యాటర్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఎందుకోసం ఇది డిజిటల్ టెక్నాలజీ ముఖ్యమైన ప్రాముఖ్యత కలిగింది విద్యలో అంటే ఎంగేజ్మెంట్. ఫస్ట్ ఏంది, ఇంటరాక్టివ్ డిజిటల్ టూల్స్ అండ్ మల్టీమీడియా కీప్ స్టూడెంట్స్ యాక్టివ్లీ ఎంగేజ్డ్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్. ఈ అభ్యసన ప్రక్రియలో ఈ మల్టీమీడియా అంశాలు కావచ్చు, డిజిటల్ టూల్స్ కావచ్చు, మొబైల్, ట్యాబ్ లాంటివి కావచ్చు, మనం ఎప్పుడు కూడా యాక్టివ్గా, క్రియాశీలంగా వారితోటి పనిచేసే విధంగా ఉంచుతాయి ఇవి. సో దానివల్ల అభ్యసన ప్రక్రియ నిరంతరం సాగుతుంది, ఎప్పటికైనా నేర్చుకుంటూనే ఉంటాడు. అందుకోసం ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ ఎడ్యుకేషన్లో అంటాం. యాక్సెసిబిలిటీ, ఈ డిజిటల్ రిసోర్సెస్ ఏంటంటే ఎప్పుడైనా, ఎనీ టైమ్, ఎనీవేర్, మేకింగ్ ఎడ్యుకేషన్ మోర్ యాక్సెసిబుల్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. ఎప్పుడైనా ఎక్కడైనా ఆ డిజిటల్ టూల్స్ను, టెక్నాలజీని యాక్సెస్ చేయొచ్చు. పడుకొని అర్ధరాత్రి ఇంట్లో ఉండొచ్చు, బాత్రూంలో కూర్చొని కావచ్చు, తినుకుంటూ కావచ్చు, నడుస్తూ కావచ్చు, క్లాస్లో కావచ్చు, బయట కావచ్చు, ఎనీ టైమ్, ఎనీవేర్ వీ కెన్ యాక్సెస్, ఎనీబడి కెన్ యాక్సెస్ దీస్ డిజిటల్ టూల్స్. సో లర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్లో ఉంటుంది. ఈ యాక్సెసిబిలిటీ అనేది వాళ్ళ సౌకర్యానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి టెక్నాలజీని మనము ఎంతో ముఖ్యమైనదిగా చెప్పుకుంటాం. పర్సనలైజ్ లర్నింగ్, ఇక్కడ విద్యార్థి, అభ్యసనార్థి యొక్క, లర్నర్ యొక్క ఎబిలిటీస్ మీద ఆధారపడి, అవసరాల మీద ఆధారపడి, ఆసక్తుల మీద ఆధారపడి వాళ్ళ కోసమే ప్రత్యేకంగా రూపొందించినటువంటి లర్నింగ్ ఎక్స్పీరియన్స్ను పొందేటువంటి అవకాశము దీని ద్వారా ఉంటుంది, డిజిటల్ టెక్నాలజీ ద్వారా. అలాంటి సాంకేతికత ఈ యొక్క సాఫ్ట్వేర్లు, టూల్స్, యాప్స్ ఏవైతున్నాయో అవి డెవలప్ చేసి ఇస్తాయి. కాబట్టి వాళ్ళకి ఏంటంటే స్పెషల్గా టైలర్ ద లర్నింగ్, దే కెన్ టైలర్ ద లర్నింగ్ ఎక్స్పీరియన్స్ టు ఇండివిజువల్ స్టూడెంట్స్ అండ్ దేర్ బేస్డ్ ఆన్ దేర్ నీడ్స్ అండ్ డిజైర్స్ అండ్ వాట్ దే వాంట్. ఓకే, నెక్స్ట్ కొలాబరేషన్. ఇక్కడ పిల్లలు తాను టెక్నాలజీ వాడుతూ ఇతర స్టూడెంట్స్తో కూడా ఏకకాలంలో ఆన్లైన్లో షేర్ చేసుకుంటూ, లేదా టీచర్తో కూడా కొలాబరేట్ అవుతూ అక్కడ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ పొందే అవకాశం ఉంటుంది. దట్స్ వై ఇది టెక్నాలజీ మ్యాటర్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది అంటాము. ఇది చాలా ముఖ్యమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది. టైప్స్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్. మరి మన విద్యలో వివిధ రకాల డిజిటల్ టెక్నాలజీస్ ఏంటి అంటే హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఆన్లైన్ రిసోర్సెస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్గా మనం చూస్తాం. హార్డ్వేర్ అంటే ఏంటి మనకు తెలుసు,
కంటికి కనబడేటువంటి వస్తువు ఏంటి? మొబైల్ ఫోన్, కంప్యూటర్, ల్యాప్టాప్, ట్యాబ్లెట్, ఇలాంటి ఇంటరాక్టివ్ టూల్స్ ఏవైనా కావచ్చు, బోర్డులు, ఇవన్నీ కూడా. అంతేకాకుండా స్మార్ట్ బోర్డులు కాకుండా వర్చువల్ రియాలిటీ కెమెరాస్, ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్లు అన్నీ కూడా టోటల్గా ఇవన్నీ హార్డ్వేర్ కిందకి వస్తాయి. సాఫ్ట్వేర్ అంటే ఏంది? ఈ యొక్క హార్డ్వేర్ టూల్స్ మీద ప్రోగ్రామ్ రన్ చేసే విధంగా రూపొందించినటువంటి కోడింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని సాఫ్ట్వేర్ అంటాం. ఆ సాఫ్ట్వేర్ ఏంది? LMSలు, SMSలు, లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ సాఫ్ట్వేర్స్ చాలా ఉంటాయి. అండ్ ఎడ్యుకేషనల్ యాప్స్ లైక్ మన టీచర్ ప్లస్ లాంటి ఎడ్యుకేషనల్ యాప్స్, డిజిటల్ సిమ్యులేషన్స్, ఇవన్నీ కూడా పిల్లలను టెక్నాలజీతో ఎంగేజ్ అయ్యే విధంగా ఉంచుతాయి. ఈ సాఫ్ట్వేర్లు ఏంటంటే లర్నింగ్ ఎక్స్పీరియన్స్ను సింప్లిఫై చేసేసి పర్సనలైజ్డ్, కస్టమైజ్డ్ చేసిస్తుంటాయి. అలాంటి సాఫ్ట్వేర్లు వాళ్ళ అవసరానికి బట్టి ఏ అంశాన్ని ఎంతవరకు నేర్చుకోవాలి అనే వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి కస్టమైజ్డ్గా నేర్చుకునేటువంటి అవకాశాన్ని కల్పించేటి ఈ సాఫ్ట్వేర్లు. ఓకే, ఈ లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ లాంటి సాఫ్ట్వేర్లు. నెక్స్ట్ ఆన్లైన్ రిసోర్సెస్. ఆన్లైన్లో దొరికినటువంటి వనరులు ఏంటి? ఈబుక్స్. మన ఫోన్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే దొరికేది ఈబుక్స్, ఎడ్యుకేషనల్ వీడియోస్. ఈ వీడియోస్ నేను యూట్యూబ్లో పెట్టేస్తాను, లేదా వెబ్సైట్లో పెట్టేస్తాను, మీరు వింటారు. దిస్ వాట్ అబౌట్ ఎడ్యుకేషనల్ వీడియో. ఈ నోట్స్ అలా పెట్టేస్తారు. ఈబుక్, మూక్స్, మాసివ్ ఆన్లైన్ ఓపెన్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, మూక్స్ ద్వారా మనం ఇప్పుడు ఎన్నో కోర్సులు చేస్తున్నాం ఫ్రీగా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ లోపల క్లాసులు వింటూ ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తూ సర్టిఫికేషన్ పొందుతుంటాం. మూక్స్ అండ్ వెబ్సైట్స్, ఇవన్నీ కూడా ఏమవుతుంటాయి? మన యొక్క క్లాస్ లర్నింగ్కు సపోర్ట్గా ఉండి మన యొక్క స్కిల్స్ను, ఎబిలిటీస్ను ఎన్హాన్స్ చేసేటువంటి సోర్సెస్ ఆన్లైన్ రిసోర్సెస్. ఓకే, ఎమర్జింగ్ టెక్నాలజీ. మన ప్రస్తుతం వర్తమాన సాంకేతికతలు ఏమున్నాయంటే మనకు తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI, VR, వర్చువల్ రియాలిటీ, అగ్మెంటెడ్ రియాలిటీ, AR, అవి ఇప్పుడు మన ఎడ్యుకేషన్లోకి వచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ విద్యార్థికి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి, లేకపోతే ఎబిలిటీస్, డిజేబిలిటీస్ని బట్టి ఏది ఎంతవరకు మనకు అందించాలి, ఎలాంటి ఎడ్యుకేషన్ అందించాలి, విజువల్గా ఏముండాలి, ఆడిటరీగా ఏముండాలి, ఎలాంటి సిమ్యులేషన్స్ ప్రొవైడ్ చేయాలని AI చూస్తుంది. వర్చువల్ రియాలిటీ, అగ్మెంటెడ్ రియాలిటీ తోటి మనము ఆ ప్రాంతానికి వెళ్ళి నిజంగా అక్కడ ఆ ప్లేస్లో ఉన్న అనుభూతిని పొందేటువంటి ఆ అనుభవాలను ఇక్కడ ఇస్తుంది. అలాంటి టెక్నాలజీ మన దగ్గరికి వచ్చింది. ఒక యుద్ధాన్ని, రెండో ప్రపంచ యుద్ధాన్ని చూడాలనుకుంటే ఈ అగ్మెంటెడ్ రియాలిటీ వాటితో చూస్తే అక్కడ మన కళ్ళ ముందు ప్రొజెక్ట్ చేస్తుంది. ఏమని? రెండో ప్రపంచ యుద్ధాన్ని అక్కడ స్వయంగా యుద్ధ క్షేత్రంలో ఉండి నువ్వు తిలకిస్తున్నటువంటి అనుభూతిని అందించేటువంటి టెక్నాలజీ ఇప్పుడు మనకు వచ్చేసింది. సో ఎడ్యుకేషన్లో విప్లవాత్మకమైన మార్పులకు ఈ టెక్నాలజీ శ్రీకారం చుట్టిందనొచ్చు. దీనివల్ల టీచర్లకు, మన ఉపాధ్యాయులకు ఎలాంటి లాభాలు ఉన్నాయి ఏంటి అంటే ఎఫిషియన్సీ. క్లాస్ రూమ్ డిజిటల్ లెసన్స్ వాళ్ళ స్ట్రీమ్ లైన్ వల్ల ఏమైంది? లెసన్ ప్లానింగ్లో, పిల్లలకి ఇచ్చే గ్రేడింగ్లో ఒక సమర్థవంతంగా లెసన్ ప్లాన్ చేసుకోవడానికి ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ లెసన్ ప్లాన్స్ను ఈ డిజిటల్ ఫార్మాట్లో చూసుకోవచ్చు. చేసిన దాన్ని రిఫైన్ చేయొచ్చు, రిఫైన్ చేసుకొని అందించవచ్చు. అంటే వాళ్ళ యొక్క ఎఫిషియన్సీని పెంచేస్తుంది, టైం మిగులుతుంది, గ్రేడింగ్ ఇవ్వడం ఈజీ అవుతుంది, టీచర్లకు చాలా సులభం అవుతుంది టెక్నాలజీ వల్ల. అండ్ రిసోర్సెస్, ఇక్కడ డిజిటల్ కాంటెంట్ సంబంధించిన అప్లికేషన్స్ టీచర్ల యొక్క కాంటెంట్ను, వాళ్ళ యొక్క నాలెడ్జ్ను, సబ్జెక్టు పట్ల ఉన్నటువంటి కమాండ్ను ఎన్హాన్స్ చేస్తుంది, వాళ్ళ యొక్క లెసన్ యొక్క సామర్థ్యాన్ని. ప్రొఫెషనల్ డెవలప్మెంట్, ఆన్లైన్ ట్రైనింగ్ వల్ల, పీర్ కొలాబరేషన్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ స్కిల్స్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటారు, వాళ్ళ నాలెడ్జ్ ఎన్హాన్స్ చేసుకుంటారు, సబ్జెక్ట్ యొక్క మ్యాటర్ యొక్క విషయాలు ఎక్కువగా అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. ఈ స్కిల్స్ ఎన్హాన్స్మెంట్ జరుగుతుంటాయి. దానివల్ల ప్రొఫెషనల్లో వాళ్ళు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది టీచర్స్కు. సో టీచర్స్ కూడా ఈ టెక్నాలజీ ఆ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది. మరి స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది టెక్నాలజీ? టీచర్స్కి ఏంది? లెసన్ ప్లాన్ ప్రిపరేషన్లో, గ్రేడింగ్లు ఇవ్వడంలో,
వాళ్ళ సబ్జెక్ట్ పెంచుకోవడం వల్ల, పీర్ లేదా ఆన్లైన్ కోర్సుల వల్ల ప్రొఫెషనల్ డెవలప్మెంట్గా చేసుకోవడం కానీ పనికిస్తుంది. అదే స్టూడెంట్స్కి అయితే ఎంగేజ్మెంట్, మోటివేషన్, ఇక్కడ సిమ్యులేషన్స్, గేమ్ఫైడ్ ఎడ్యుకేషనల్ యాప్స్ అనేది పిల్లల్ని నిరంతరం చదివే విధంగా ప్రోత్సహిస్తుంటుంది. ఎంకరేజ్మెంట్ ఉంటుంది, సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది. అవి చూస్తుంటే ఇమేజ్లతోటి, ఆడియో విజువల్స్ తోటి క్లాసులు వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. సో ఆ విధంగా సెల్ఫ్ మోటివేటెడ్ అవుతారు, వాళ్ళు దాంతో లర్నింగ్ తోటి ఎంగేజ్ అయి ఉంటారు. కాబట్టి టెక్నాలజీ అనేది వాళ్ళకు మేలు చేస్తుంది. అండ్ స్కిల్స్ డెవలప్మెంట్, వాళ్ళ యొక్క పిల్లల యొక్క నైపుణ్యాలు, ఎలాంటి డిజిటల్ లిటరసీ స్కిల్స్ కావచ్చు, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ కావచ్చు, ఇంకా ఏదైనా ఈ 21వ శతాబ్దం సవాళ్ళను ఎదుర్కొనేటువంటి జీవన నైపుణ్యాలు ఏవైతున్నాయో వాటన్ని పొందడానికి ఈ యొక్క డిజిటల్ టెక్నాలజీ ఎంతగానో సపోర్ట్ చేస్తుంది. అండ్ సెల్ఫ్ పేస్డ్ లెర్నింగ్, అక్కడ క్లాసులో జరుగుతున్న రెగ్యులర్ క్లాస్ రూమ్లో టీచర్ చెప్పినంత వేగంగా అంతవరకే చదువుకోవాలి, మనం ఏది చెప్తే అది వినాలి. అదే ఈ డిజిటల్ టెక్నాలజీ పైన మనం యూజ్ చేసుకుంటే ఈ సాఫ్ట్వేర్లను, హార్డ్వేర్ టూల్స్ మీద వచ్చేటువంటి ఎడ్యుకేషన్ యాప్స్ ద్వారా కానీ, ఇంకా వేరే వేరే సాఫ్ట్వేర్ల ద్వారా కానీ మనం నేర్చుకుంటే వారికి నచ్చిన టైంలో నచ్చేంత వరకు నేర్చుకుంటాడు, అభ్యసిస్తాడు. నచ్చేంత వేగవంతమైన సామర్థ్యవంత వేగంగా కోర్సు కంప్లీట్ చేసుకుంటాడు. ఓన్ పేజ్ తోటి, ఓన్ టైంలో వాడు లర్నింగ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సెల్ఫ్ పేజ్డ్ లర్నింగ్ అనేది ఈ డిజిటల్ టెక్నాలజీ వల్ల సాధ్యమవుతుంది. ఈ విధంగా పిల్లలకు కూడా, విద్యార్థులకు కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి దీనివల్ల. అంతేకాదు దీనివల్ల సవాళ్ళు కూడా ఉన్నాయి కొన్ని. ఏంటంటే ఈ డిజిటల్ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఎడ్యుకేషన్లో మనం కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటాం, కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఏంటంటే యాక్సెస్ అండ్ ఈక్విటీ, ఇది అందరికీ అందుబాటులో లేకపోవచ్చు, అందరికి సమానంగా ఈ యొక్క డిజిటల్ టెక్నాలజీ అందించలేకపోవచ్చు. ఎందుకంటే ఆర్థిక కారణాలు కావచ్చు, వాళ్ళు నివాస ప్రాంతాల ఏరియాలో కావచ్చు, డిజిటల్ టూల్స్ లేకపోవచ్చు, డిజిటల్ టూల్స్ ప్రొవైడ్ చేసిన నెట్వర్క్ ఇష్యూస్ కావచ్చు. ఇలాంటి అవరోధాలు ఉంటే వాటిని అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో సమానంగా ఈ డిజిటల్ టెక్నాలజీని మనం అందించడం సాధ్యం కాకపోవచ్చు. మళ్ళీ ట్రైనింగ్ నీడ్స్, ఆ డిజిటల్ టూల్స్ను, అందులో సాఫ్ట్వేర్ను ఏ విధంగా వాడాలి అనే దాని మీద అటు టీచర్లకు ఇటు స్టూడెంట్స్కు ట్రైనింగ్ అనేది చాలా అవసరం. ఆ ట్రైనర్స్ దొరకాలి, ఆ ట్రైనింగ్ ఇవ్వాలి. మన టూల్ తీసుకుపోయి ఇవ్వగానే సరిపోదు, ఆ టూల్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలియాలి, అందులో లెసన్స్ ఎట్లా నావిగేట్ చేయాలో తెలియాలి, దాని నుంచి ఇలా లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ పొందాలనేది కూడా తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్మార్ట్ బోర్డ్ మీకు ఇచ్చాను, క్లాస్లో పెట్టిపోయాను, అది ఎలా వాడాలో టీచర్ తెలియకపోతే నో యూస్, రైట్? సో అట్లా వాటిపైన ట్రైనింగ్ అనేది కూడా చాలా అవసరం, శిక్షణ అవసరాలు కూడా ఉన్నాయి. అవి పూరించడం కొంచెం కష్టంగా ఉంది. స్క్రీన్ టైం బ్యాలెన్స్, ఇంకా ప్రధాన సమస్య ఏంటంటే మొబైల్స్ వచ్చినాక చిన్న పిల్లోడి నుంచి తల్లి వరకు, తల్లి వరకు కూడా మొబైల్ అతకపోతున్నాం మనం. ప్రాణం పైన మొబైల్ వదిలేటట్లేదు మనం. నాట్ ఓన్లీ మొబైల్, ల్యాప్టాప్ కావచ్చు, ట్యాబ్స్ కావచ్చు, టీవీ కావచ్చు, కంప్యూటర్ ఏదైనా కానీ ఆ స్క్రీన్ టైం ఎక్కువ కావడం వల్ల ఏమవుతుంది, ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. కంటి చూపు సమస్యలే కాకుండా మానసిక సమస్యలు, నాడీ సంబంధిత న్యూరోటిక్ ప్రాబ్లమ్స్, సోషల్ కమ్యూనికేషన్, సోషల్ రిలేషన్స్, ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్, ఎన్నో మళ్ళీ ఫిజికల్గా కూడా ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒక్క స్క్రీన్ టైంను కరెక్ట్ బ్యాలెన్స్ చేయగలిగితే మిగతా సమస్యలన్నింటినీ దూరం చేసుకొని ఎఫెక్టివ్గా లర్నింగ్ను బెనిఫిషియల్ పొందే అవకాశాలు దీంతో ఉంటాయి. అండ్ దీంట్లో డిఫరెంట్ సెట్టింగ్స్ లోపల మరి డిజిటల్ టెక్నాలజీ ఎలా వాడుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్లో ఎలా వాడుకోవాలి. క్లాస్ రూమ్లో డిజిటల్ టెక్నాలజీ ఏ విధంగా పనికిస్తుంది? సార్ ఆల్రెడీ టీచర్ ఉన్నాడు, బోర్డు ఉంది, బెంచీలో మేము కూర్చున్నాము, ఆయన వచ్చి చాకు పాఠం చెప్పిండు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ అంటారు. ఇప్పుడు నేను క్లాస్ ఎక్కడ చెప్తున్నాను, బోర్డే. కానీ ఏ బోర్డు? స్మార్ట్ బోర్డు. స్మార్ట్ బోర్డులో ఇంటరాక్టివ్ ప్యానల్ ఇది. దీంట్లో ఏమవుతుంది, నేను దీనిలో చెప్పినప్పుడు ఫాంట్ చూడండి, ఫన్ అట్రాక్టివ్ కలర్స్ తోటి నచ్చిన డిఫరెంట్ సైజులో ఫాంట్ ఉంది. దానికి రిలవెంట్గా ఇమేజెస్. టీచర్ ఇక్కడ ప్రొజెక్టర్ యూజ్ చేసి స్మార్ట్ బోర్డు క్లాస్ చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈ టెక్నాలజీ ఇక్కడ వాడడం వల్ల ఏమవుతుంది, చూసే మీకు, విద్యార్థులకు, చెప్పే టీచర్కు, ఇద్దరికి
ఆ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వడం అనేది చాలా ఈజీగా అవుతుంది. ఓకే, నెక్స్ట్ రిమోట్ లెర్నింగ్. ఒక్కోసారి మనం ఇక్కడ లేనప్పుడు ఇంటి వద్ద నుండి చదువుకుంటాం, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లాగా. అప్పుడు ఏంది, వీడియో కాన్ఫరెన్స్ కావచ్చు, జూమ్ లాంటి, గూగుల్ మీట్స్ లాంటి ప్లాట్ఫామ్ మీద కావచ్చు, లేకపోతే ఆన్లైన్ క్విజ్లు కావచ్చు, లేకపోతే రికార్డెడ్ క్లాసులు వినొచ్చు, వర్చువల్ క్లాస్ రూమ్స్ ద్వారా ఎక్కడో ఉండి అన్ని ప్రపంచంలో 4 కోణాల నుంచి ఎక్కడో ఒక మారుమూల చెప్పే టీచర్ క్లాసులు వినొచ్చు. ఇవన్నిటి కూడా దీనిలో బెనిఫిట్ అవుతాయి. మనం ఆ టీచర్ దగ్గర వెళ్ళలేనప్పుడు ఆన్లైన్లో రిమోట్ లెర్నింగ్ అంటాం. ఆన్లైన్లో మనం కనెక్ట్ అయ్యి వాళ్ళ క్లాసులు వింటూ వాళ్ళతో ఇంటరాక్ట్ కావచ్చు. ఓకే, అదొక బెనిఫిట్ ఉంటుంది. అండ్ బ్లెండెడ్ లెర్నింగ్, ఇక్కడ ఫేస్ టు ఫేస్ టీచింగ్తో పాటు డిజిటల్ టెక్నాలజీని వాడుకొని మనం ఇక్కడ క్లాస్ రూమ్ సెట్టింగ్స్ను మనం మేనేజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ డిజిటల్ టెక్నాలజీలో ప్రాక్టీస్ ఏంటంటే మెయిన్ ప్లానింగ్ పర్పస్. ఇక్కడ మన ఎడ్యుకేషన్ గోల్ ఏంది, ఏ సబ్జెక్టు కోసము ఈ టెక్నాలజీ వాడుకోవాలి, దాంట్లో దేనికోసం వాడాలనేది చాలా ఇంపార్టెంట్. పిల్లల ప్రాక్టీస్కా, టెస్ట్ పెట్టడానికా, క్లాస్ చెప్పడానికా, సిమ్యులేషన్స్ ఇవ్వడానికా అనేది ఒకటి ఇంపార్టెంట్. దానికి కావాల్సిన ట్రైనింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ టెక్నికల్ సపోర్ట్ ఉండాలి, ఎక్స్పర్ట్ సపోర్టు, ట్రైనింగ్ ఉండాలి. తర్వాత దాంతో రెగ్యులర్గా దాన్ని ఎవాల్యుయేట్ చేస్తూ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు స్టూడెంట్ యొక్క లెర్నింగ్ను అసెస్మెంట్ చేస్తూ వాళ్ళ యొక్క లెర్నింగ్ ఎక్స్పీరియన్స్లను అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. టూల్స్ అండ్ సాఫ్ట్వేర్ను అడ్జస్ట్ చేసినట్టయితే మనం దీన్ని బెస్ట్గా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేస్ స్టడీ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బయాలజీ క్లాస్లో టీచర్ స్టూడెంట్కు ఈ యొక్క వర్చువల్ రియాలిటీ తోటి ఒక క్లాసు చెప్తున్నాడు. ఏంది, హ్యూమన్ బాడీలో ఇమ్మర్సివ్ అండ్ ఇంటరాక్టివ్ వే. దీంట్లో ఏమవుతుందంటే పిల్లవాడు లోపల ఉన్నటువంటి బాడీ ఆర్గాన్స్ సంబంధించినటువంటి లెసన్ చూస్తాడు, డిసిషన్స్ గురించి చూస్తున్నాడు. అందులో ఏ భాగాలు బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది, ఎలా ఫంక్షనింగ్ అవుతుందని. దానివల్ల ఏమవుతుంది, స్టూడెంట్కు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లాగా ఫీల్ అయ్యి సబ్జెక్టు పట్ల విపరీతమైన కమాండ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు బయటకు వచ్చినా కడితే మన హ్యూమన్ బాడీ సిస్టమ్స్ ఎలా ఫంక్షనింగ్ అవుతాయి అంటే చాలా ఈజీగా, సింపుల్గా తన ఓన్ వర్డ్స్లో చెప్పగలుగుతాడు. ఎందుకంటే వాడు విజువల్గా దాన్ని చూస్తున్నాడు కాబట్టి. అలాంటి ఎక్స్పీరియన్సెస్ను ఇవి ఇస్తుంటాయి. సో ఇక ఫ్యూచర్ ట్రెండ్స్ చూసినట్లయితే డిజిటల్ ఎడ్యుకేషన్లో ఏముండే అవకాశాలు ఉన్నాయంటే ఆల్రెడీ ఉంటున్నాయి, ఇప్పుడే చూస్తున్నాం. ఏ అండ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేది ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. భవిష్యత్తు మొత్తం వీటిదే. ఏంటంటే వర్చువల్ టీచర్ వచ్చిన ట్యూషన్ చెప్తారు, ట్యూటరింగ్లో ఏంటంటే హోలోగ్రామిక్ టీచర్ వచ్చిన ముందట ఆ టీచర్ ఉన్న ఫీలింగ్ అవుతుంది, ఆ ఇమేజ్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఏఐ ద్వారా మన క్లాసులు మనకు ట్యూషన్ చెప్తుంటారు వాళ్ళు. నిజానికి ఫిజికల్గా దెర్ ఇస్ నో టీచర్, కానీ అలాంటి అనుభూతిని కలిగించేటువంటి టెక్నాలజీ రాబోతుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఈ స్మార్ట్ క్లాస్ రూమ్ ఎక్విప్మెంట్ మొత్తం కూడా ఇంటర్నెట్ కనెక్ట్ చేసేటువంటి టెక్నాలజీ మొత్తం ప్రతి క్లాస్ రూమ్కి వస్తుంది. ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని. గేమిఫికేషన్, పిల్లల్ని చదువును ఒక ఆటలాగా, ఒక స్టేజ్ కంప్లీట్ అయిన ఇంకో స్టేజ్కి పోతే పాయింట్స్ ఇవ్వడము, గ్రేడ్ ఇవ్వడం వల్ల పిల్లవాడు గేమ్స్ ఆడితే ఎట్లయితే అనుభూతి పొందుతాడో అట్లా ఇంట్రెస్ట్ వేరు ఇంకా 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 చదవాలని వాడి యొక్క లెర్నింగ్ ఎబిలిటీస్ని ఎన్హాన్స్ చేసుకుంటూ పోతుంటాడు. సో ఇవన్నీ కూడా ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము విద్యలో ఎంతో ప్రభావితాన్ని చూపిస్తుంది అని చెప్పచ్చు. అంటే ఈ టెక్నాలజీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన సిస్టంలో చొరబడ్డది, చాలా ప్రభావం చూపిస్తుంది ఇప్పటికే. కాబట్టి టీచర్లకు కూడా ఇది ఒక రకమైన ఛాలెంజ్. మనకు ప్రథమ పోటీదారుగా టెక్నాలజీ భావించాలి. దాన్ని సరిగ్గా వాడుకుంటే టీచర్గా మంచి ప్రొఫెషనల్ డెవలప్మెంట్ సాధించవచ్చు. ఆర్ఎల్స్ మనం వెనుకబడిపోతాము, మనం నేర్చుకోలేము, విద్యను నేర్పించలేము, మనం నష్టపోతాము, వాళ్ళు నష్టపోతారు. ప్రపంచంతో పోటీ పడలేక చతికిలబడాల్సిన అవసరం, బాధ, ప్రాబ్లము ఏర్పడే అవకాశం ఉంది. ఓకేనా? సో ప్రతి ఒక్కరూ టెక్ సావిల్ కావాలి, టెక్నాలజీ పట్ల అవగాహన పొందాలి, శిక్షణ పొందాలి, నేర్చుకొని ఎప్పటికప్పుడు తన యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని అప్డేట్ చేసుకున్నట్లయితే విద్యలో ఎన్నో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ.